ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైజాగ్ నుంచి రాయపూర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 1 మన ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వెళ్తే ఈ లోగో చూడబోతున్నాం అంటే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ లో ప్యాకేజ్ 1 ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటుందంటే ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది. మీకు ప్రీవియస్ వీడియోస్ లో వచ్చే కదా ప్యాకేజ్ 4 అండ్ ప్యాకేజ్ చూపించేస్తాం. ప్యాకేజ్ 3 అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అవి మన ఛానల్లో మళ్ళీ ఉంటుంది, మీరు చూడాలని చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే జక్కువ నుంచి ఆలూరు వరకు ట్రావెల్ చేసి ఈ మధ్యలో హైవే అయింది, మనం ట్రావెల్ చేయొచ్చా చేయకూడదు అనేది తెలుసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ మనమైతే మ్యాప్ వ్యూ చూద్దాం, తర్వాత స్కై వ్యూలో మొత్తం విజువల్ని చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే, అలానే విశాఖపట్నం రాయపూర్ ఎకనామిక్ కారిడార్, ఇంకా మన వైజాగ్ రాయపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఈ హైవే మన ఆంధ్రాలో 99.64 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. ఈ కంప్లీట్ స్ట్రెచ్లో మీకైతే నేను కంప్లీట్గా 4 ప్యాకేజీలు ఉన్నాయి కదా, 4 ప్యాకేజీల్లో 3 ప్యాకేజీలు చూపించాను, ఒక ప్యాకేజ్ని చూపించలేదు. ఆ ప్యాకేజే ప్యాకేజ్ 1 మన ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం. అండ్ అలానే ఈ ప్యాకేజ్లో ఎలాంటి వర్క్ కంప్లీట్ అయింది, ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్యాకేజ్ మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 31.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఈ 31.8 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయబోతున్నాం. ఈ కంప్లీట్ రాయపూర్ ఎక్స్ప్రెస్ వేని మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చిన టెండర్స్లో ఎవరు ఈ టెండర్ని దక్కించుకున్నారంటే హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్యాకేజ్ టెండర్ని దక్కించుకొని కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో ఈ 31.8 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసి తెలుసుకుందాం. మరి వెళ్దామా? లెట్స్ గో. చూసారు కదా, మీకైతే మ్యాప్ లో చూపించాను మన రాయపూర్ ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ 1ని. సో ఇప్పుడు మనమైతే విజువల్స్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు వర్క్ జరుగుతుంది అండ్ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఎలాంటి వర్క్ కంప్లీట్ అనేది నెక్స్ట్ వీడియో అయితే వీడియో అయితే పూర్తి చూడండి. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో జక్కువ దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ప్యాకేజ్ 2 స్టార్ట్ అవుతుంది అండ్ ప్యాకేజ్ 1 ఎండ్ అవుతుంది. మనం ప్రస్తుతం చూసేది ప్యాకేజ్ 1 అనమాట, ఎందుకంటే మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనం జక్కువ నుంచి ఆలూరు వరకు వెళ్తాం. ఈ రూట్లో వెళ్తూ జరిగిన డెవలప్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. చూస్తున్నారుగా, ఈ హైవే కంప్లీట్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది. అండ్ మీరు లెఫ్ట్లో రైట్లో పంట పొలాలు అండ్ చుట్టుపక్కల ఉండే చెట్లు చూస్తే నెక్స్ట్ లెవెల్. అసలు గ్రీనరీ అండ్ హైవే చాలా బాగుంది కదా. అండ్ ఆ పైన చూసుకోవచ్చు, పైన పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి మనకైతే. సో ఇంక మనం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళి జరిగిన వర్క్ని అయితే చూద్దాం. సో మీకు నేను ఆల్రెడీ మ్యాప్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ ప్యాకేజ్ గురించి. అండ్ అలానే ఈ ప్యాకేజ్ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ ప్యాకేజ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది. అండ్ ఇప్పుడు మనం ఈ హైవేలో మొత్తం 4 ప్యాకేజీలు ఉన్నాయి కదా, ఆ 4 ప్యాకేజీ గురించి తెలుసుకుందాం. మొదటి ప్యాకేజ్ ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది. రెండవ ప్యాకేజ్ జక్కువ నుంచి కొర్లం వరకు ఉంటుంది. మూడవ ప్యాకేజ్ మన కొర్లం నుంచి కంటకపల్లి వరకు ఉంటుంది. 4వ ప్యాకేజ్ మన కంటకపల్లి నుంచి సబ్వరం దాకా ఉంటుంది. సబ్వరం దగ్గర నేషనల్ హైవే 16లో మెర్జ్ అయ్యి అక్కడి నుంచి మనకైతే ఈ హైవే టువర్డ్స్ అనకాపల్లి లేదా టువర్డ్స్ మన ఆనందపురం వైపు వెళ్తుంది. అయితే మనకి సబ్వరం నుంచి శీలానగర్ వరకు పోర్ట్ కనెక్టింగ్ హైవే కూడా నిర్మిస్తున్నారు కదా. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అయితే రాయపూర్ నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్ని కూడా పోర్ట్కి ఈజీ కనెక్ట్ అవుతాయి. కానీ ఇంకా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, ఈ హైవే కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దాని టైం అయితే పడుతుంది. కానీ మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు హైవే కంప్లీట్ అయితే. మన ఆంధ్రాలో మాత్రం మ్యాక్స్ 6 మంత్స్లో ఓపెన్ అయిపోవచ్చు. ఓపెన్ అయితే మనం హ్యాపీగా మన సబ్వరం నుంచి సాలూరు దాకా ట్రావెల్ చేయొచ్చు. అండ్ మ్యాక్స్ టోల్ గేట్స్ కూడా ఓపెన్ చేయకపోతే టోల్ ట్యాక్స్ లేకుండా మనం ఈ హైవేలో జర్నీ చేయొచ్చు. బట్ చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఇంకెక్కడ చూసుకోవచ్చు, బోర్డ్స్ కూడా ఫిక్స్ చేశారు. అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనకి బోర్డ్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే హైవే కనబడుతుంది. అండ్ ఇక్కడ సమ్ పెండింగ్ వర్క్ ఉంటుంది. ఆ పెండింగ్ వర్క్ ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ వర్కే జరుగుతుంది. ఆ పక్కన క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది.
ఆ క్యాంప్ ఆఫీస్ ఎవరిదంటే హెచ్జి ఇన్ఫ్రా వాళ్ళది. సో వాళ్ళే ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కంప్లీట్గా మనకి ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది NHAI, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు క్లయింట్స్ అనమాట. సో వీళ్ళు ఆ ప్యాకేజ్ని కాంట్రాక్ట్ ద్వారా తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా హైవే అయితే వేస్తుంది మన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ గవర్నెన్స్ ఆఫ్ అవర్ బిలౌడ్ మోడీ సార్ అండ్ నితిన్ గడ్కరీ సార్. సో వీళ్ళిద్దరూ కీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ హైవేస్లో. అండ్ చాలా హైవేస్ అయితే మన ఆంధ్రలో, ఇండియాలో కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో ఈ హైవేస్ అన్నీ కూడా రావడానికి వీళ్ళే కారణం. అండ్ మన ఆంధ్రాలో అండ్ అలానే ఇండియాలో రోడ్స్ చేంజ్ అవుతున్నాయంటే మనకి చాలా సంతోషం కదా. ఏ ప్లేస్ కన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు అండ్ జర్నీ టైం కూడా తక్కువ పడుతుంది. రోడ్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వెళ్తారు. సో ఇంకా మనం చూస్తున్నాగా ఈ ప్లేస్లో కూడా పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఇదన్నీ చిన్న వర్క్స్ తొందరగా కంప్లీట్ అవుతాయి. ఏవైతే మనకి కొండలు తర్వాత పెద్ద బ్రిడ్జ్లు ఉంటాయో అదే పెద్ద పెండింగ్ వర్క్ అనమాట. అవన్నీ కూడా ఒరిస్సాలో ఉన్నాయి. మన ఆంధ్రాలో అవన్నీ కూడా తక్కువ. ఒరిస్సాలో ఇంకా ఛత్తీస్గఢ్లో మీరు చూడాలనుకుంటే మన బ్రదర్ ఉన్నారు కదా అంశుమన్ బ్రో. సో తన ఛానల్లో ఒరిస్సాలో తర్వాత ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వర్క్ని కూడా చూపిస్తున్నారు. మీరు చూడాలనుకుంటే తన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. తన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. సో ఇక చూస్తున్నారుగా ఇక్కడ కూడా మనకైతే వర్క్ పెండింగ్ ఉంది. సో ఈ వర్క్ కూడా జరుగుతుంది. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇంకొక బ్రిడ్జ్ కనబడుతుంది, అది కూడా చూడొచ్చు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫిల్ చేసి కంప్లీట్గా లెవెల్ చేశారు. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ ప్లేస్ మొత్తం డిఫరెంట్గా ఉండేది. మేము కింద నుంచి వెళ్ళాం అండ్ ఇప్పుడైతే అది లెవెల్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్రిడ్జ్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ని కూడా చూద్దాం. ఈ వర్క్ అంతా కూడా 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నా. కానీ ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా పెండింగ్ ఉందో ఆ వర్క్ మాత్రం పెండింగ్ ఉండొచ్చు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా అక్కడ కన్స్ట్రక్షన్ జరగదు కనుక. సో ఇక్కడ చూస్తున్నారా మనకి లెఫ్ట్లో రైట్లో ఒక కొండ కనిపిస్తుంది అండ్ మధ్యలో రోడ్ అయితే ఉంది. ఇలా రోడ్ ఉంటే సూపర్ ఉంటుంది. అండ్ మనం ఫొటోస్ తీసుకోవాలన్నా అండ్ ఫోటోగ్రఫీ చేయాలన్నా ఇదే బెస్ట్ టైం. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. వెహికల్ కండిషన్ చూసుకోండి అండ్ అలానే టైర్స్ చెక్ చేసుకోండి మెయిన్, అండ్ ఫ్యూయల్ చెక్ చేసుకోండి. ఈ ప్లేస్లో ఇంకా చాలా వరకు పెండింగ్ వర్క్ అయితే ఉంది. మొత్తం ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. కొండను మొత్తం తవ్వుతున్నారు రోడ్డు వేయడానికి. మన ఒరిస్సాలో అయితే టనల్స్ కూడా ఉన్నాయి. ఆ టనల్స్ కూడా మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ చాలా పెద్ద బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి ఒరిస్సా ప్యాకేజెస్లో. సో చూస్తున్నారుగా ఇక్కడ మనకి కంప్లీట్గా పెండింగ్ అయితే ఉంది. అండ్ ప్రస్తుతం వెహికల్స్ అన్నీ కూడా పైనుంచి అయితే వెళ్తున్నాయి. సో ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు ఎలా వెళ్ళాలో నా వీడియోస్లో కంప్లీట్గా చూపించాను. బట్ నా సజెషన్ మాత్రం చాలా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి. ఎందుకంటే చూస్తున్నారుగా ఇన్ని అడ్వెంచర్లు చేసుకుంటూ వెళ్ళడం కొంచెం కష్టమే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నైట్ టైం మాత్రం అస్సలు జర్నీ చేయొద్దు. ఎందుకంటే ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎక్కడ ఏముందనేది మనకు తెలియదు. డే టైంలో అయితే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి మీరు వెళ్ళగలుగుతారు. నైట్ టైం ఎవ్వరూ ఉండరు. ఒకవేళ వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా వెళ్ళండి ఒకవేళ వెళ్తే. బట్ నా సజెషన్ మాత్రం వెళ్ళకపోవడం చాలా మంచిది. సో చూస్తున్నారుగా మనం అయితే ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నాం. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు కొన్ని బైక్స్ కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడైతే కొన్ని ఆ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళవి, కొన్ని చెక్ చేసుకునే వాళ్ళవి, అండ్ అలానే అక్కడ ట్రక్స్ అవి వెళ్తున్నాయి కదా, ఆ ట్రక్స్ని కూడా మనం చూసుకోవచ్చు వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. సో ఇక్కడ కూడా మనకి మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే జస్ట్ రోడ్ వేశారు అండ్ కొన్ని చోట్ల రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా రోడ్ కంప్లీట్ అయింది అండ్ అలానే మార్కింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ మధ్యలో మట్టి అయితే వచ్చింది, మొత్తం క్లీన్ అయిపోతుంది. హైవే కంప్లీట్గా కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో హైవే కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. అండ్ అలానే హైవే పూర్తిగా కంప్లీట్ అయితే మనం వైజాగ్ నుంచి రాయ్పూర్ కూడా ఒక ట్రిప్ అయితే వేద్దాం. ఆ ట్రిప్లో బ్యూటిఫుల్ టనల్స్ నుంచి మనం అయితే జర్నీ చేయొచ్చు. అండ్ అప్పటికి మనం ఒక మంచి కార్ కొనుక్కుంటాం అనుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ కూడా మనకి ఒక అండర్ పాస్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో తొందరగానే అయిపోతుంది. గడ్డర్స్ ఫిక్స్ చేసి పైన స్లాబ్ వేసి పైన రోడ్ వేస్తే కంప్లీట్ అయిపోద్ది. సింపులే. కానీ ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కూడా బ్రిడ్జ్ అయితే పెండింగ్ ఉంది. సో చూస్తున్నారుగా ఇక్కడ బ్రిడ్జ్ పెండింగ్ వర్క్ అయితే. సో ఇది ఒక రివర్ అయితే వెళ్తుంది. ఆ రివర్ దాటడానికి బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి
సాలూరు ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో సాలూరు దగ్గర ఇలాంటి వర్క్ పెండింగ్ ఉంది. అండ్ ఈ ఇంటర్చేంజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. చూస్తున్నారు కదా, మనకి ఈ ఇంటర్చేంజ్ సేమ్ మనం ముందు చూసాం కదా అలానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే మనం చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మన 2 సర్కిల్స్ ఉన్నాయి. అండ్ ముందున మనకి రోడ్ అయితే ఉంది, అక్కడ మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉన్నాయి. మనకి జామీ దగ్గర ఇంకొక డిఫరెంట్ ఇంటర్సెక్షన్ ఉంటుంది. తర్వాత కొర్లం దగ్గర మనం చూసుకోవచ్చు అది డిఫరెంట్ ఉంది. అండ్ అలానే మెంటార్ దగ్గర కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో మీకు క్లియర్ కనిపించి అనుకున్నాను ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. తర్వాత మనం కాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనం ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ కూడా ఎలా ఉన్నాయో ఇంకా క్లియర్గా చూస్తాం. అలానే మనం కాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఆలూరు ఊరు కూడా వస్తుంది. అక్కడితో ఈ ప్యాకేజ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకైతే నేను మన ఆంధ్ర ఒరిస్సాలో జరుగుతున్న వర్క్ని చూపిస్తాను. అంటే మన ఆంధ్ర నుంచి ఒరిస్సా బార్డర్ వరకు ఎలాంటి వర్క్ జరిగింది అండ్ ఎలాంటి వర్క్ జరుగుతుంది, అసలు అక్కడ ఎలా వర్క్ చేస్తాననేది మీకు చూపిస్తాను. చాలా డిఫరెంట్ ఉంటుంది వర్క్ అయితే అక్కడ. ఆ వర్క్ చూస్తేనే మీకు తెలుస్తుంది. అలాంటి ఏరియాస్లో కూడా వర్క్ చేస్తున్నారని మీరు షాక్ అవుతారు. సో మరి ఆ వీడియోని చూడడానికి రెడీగా ఉంటే కామెంట్ చేయండి వెయిటింగ్ అని చెప్పి. సో చూసారుగా, ఇది మన సాలూరు ఇంటర్చేంజ్. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి ఆలూరు ఊరైతే వస్తుంది. సో ఇక్కడ మనకి మార్కింగ్స్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ మధ్యలో మనం చూసుకోవచ్చు కొన్ని అండర్ పాస్ దగ్గర వర్క్ పెండింగ్ ఉంది. అండ్ ఆ ముందు కూడా ఒక అండర్ పాస్ అయితే పెండింగ్ ఉంది. చూసారు కదా, ఇక్కడ గైడర్స్ ఫిక్స్ చేశారు, బట్ స్లాబ్ అయితే వేయలేదు. ఇంకా మనం అలా ముందుకు వెళ్దాం. ముందుకెళ్ళి వర్క్ అనేది చూద్దాం. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఈ వర్క్ ప్రాపర్గా జరగలేదు, కొంచెం వర్క్ పెండింగ్ ఉండింది. అంతకుముందు వచ్చినప్పుడైతే అసలు వెళ్ళడానికి రోడ్డే ఉండేది కాదు. లాస్ట్ టైం మా డ్రోన్ పడిపోయింది కదా అప్పుడు. సో ఆ టైంలో మేము చాలా ఇబ్బంది పడ్డాం వెళ్ళడానికి ఇక్కడ నుంచి. ఆ వీడియోస్ మీరు చూడాలని కూడా చూడొచ్చు. మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. సో మరి ప్రతి వీడియోకి మంచి రీచ్ ఇస్తారనుకుంటున్నాను. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం మళ్ళీ 2 కొండల మధ్యలోంచి ముందుకైతే వెళ్తాం. అలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక పెద్దేరు అనే రిజర్వాయర్ వస్తుంది. ఆ రిజర్వాయర్ దగ్గరే ఆలూరు ఉంటుంది. సో ఆలూరు దగ్గర ఈ ప్యాకేజ్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం వెళ్తున్నాం కాబట్టి మనకి ప్యాకేజ్ 1 ఎండ్ అవుతున్నట్టు, బట్ లిటరల్గా చెప్పాలంటే ప్యాకేజ్ 1 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం బ్యాక్ సైడ్ నుంచి ముందుకు వస్తున్నాం కాబట్టి ఎండింగ్ అని చెప్తున్నాం. సో చూసారుగా, 2 కొండల నుంచి మనం ముందుకు వెళ్ళాం. ఇలా ముందుకు వెళ్ళగానే ఆ ముందు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మధ్య మనకి ఒక రిజర్వాయర్ అయితే ఉంటుంది. అదే పెద్దేరు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది రిజర్వాయర్ గురించి. సో ఇలా ముందుకు వెళ్తే మనకి ప్యాకేజ్ 1 స్టార్టింగ్ పాయింట్ వస్తుంది. అండ్ మనం వచ్చాం కాబట్టి మనకి ఎండ్ అవుతుంది. సో రేపటి వీడియోలో మీకైతే నేను ఆంధ్ర ఎండింగ్ అండ్ ఒరిస్సా స్టార్టింగ్, అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో మీకు వర్క్ ఎలా జరుగుతుంది చూపిస్తాను. మరి ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దామా? చూసారు కదా, మీకైతే క్లియర్గా చూపించాను. మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 అయితే జక్వా నుంచి ఆలూరు వరకు కంప్లీట్ గా ఈ రూట్ లో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది అనేది క్లియర్గా మీకు చెప్పాను, చూపించాను. సో అలానే ఇప్పుడు ఇంటర్వ్యూస్ వచ్చాయి, ఆ ఇంటర్వ్యూస్ కూడా చాలా క్లియర్ చూపించాను. సో నేనైతే ఈ వీడియో ఎక్కడ టర్న్ చేస్తున్నాను కదా, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. Thank you friends, thank you for following the support. Always have a safe and happy day. Thank you, take care, bye bye.